హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టుడే మన టాపిక్ ఏంటంటే మై రీఛార్జ్ ఆయుర్వేదాలో మన పాను, బ్యాంకు అండ్ ఆధార్ కార్డు ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలనే విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. దానికోసం ముందుగా యాప్ ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత దాని ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం సరిగ్గా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక లెఫ్ట్ సైడ్లో పైన 3 గీతలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత దాని ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, అప్లోడ్ పాను, ఆధార్ కార్డు అండ్ అప్లోడ్ పాస్బుక్ అని చెప్పేసి ఉన్నాయి కదా. ఫస్ట్ మనం పాన్ కార్డు తీసుకుందాం. దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత దాని ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఫస్ట్ మనం పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత అప్లోడ్ పాన్ కార్డు అని చూసారా, దాని మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ గ్యాలరీ అని చూపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి మెయిన్ గ్యాలరీలోకి వెళ్తుంది. ఆ గ్యాలరీ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ పాన్ కార్డు తీసుకుందాం. పాన్ కార్డు తీసుకున్న తర్వాత దాని పాన్ కార్డుని అప్లోడ్ చేస్తాం. తర్వాత కిందకు వచ్చిన తర్వాత సబ్మిట్ ఫోటో ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి, ప్లీజ్ వెయిట్ అని అడుగుతుంది కదా. ఓకే, పాన్ కార్డ్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వచ్చింది కదా, దాన్ని ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం మెయిన్ పేజ్కి వెళ్దాం. ఇక్కడ మళ్ళీ 3 డాట్స్ ఉన్నాయి కదా పైన, అక్కడ మీద ట్యాప్ చేసిన తర్వాత కింద చూడండి ఆధార్ కార్డు ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, దాని ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత ఎంటర్ ఆధార్ కార్డు, తర్వాత అప్లోడ్ ఆధార్. అంటే ఆధార్ కార్డు ఫస్ట్ ఏం చేయాలంటే గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్ ఫోటో తీసుకోండి. తర్వాత ఇట్లా మన బ్యాక్ సైడ్ ఫోటో తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ సేమ్ అదే ప్లేస్లో అప్లోడ్ ఆధార్ అని చూసారా, దాని మీద ట్యాప్ చేసి ఇప్పుడు ఆధార్ కార్డు ఫ్రంట్ ఫోటో తీసుకోండి గ్యాలరీలోకి వెళ్ళి. అర్థమైందా ఫ్రెండ్స్? మళ్ళీ ఒకసారి మీరు రిపీట్ చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత సెండ్ ఓటీపీ అని చెప్పేసి ఉంది కదా కింద, దాని మీద ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసిన తర్వాత దాని ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఓటీపీ కొట్టేసాం. తర్వాత సబ్మిట్ ఫోటో అని వచ్చింది కదా, దాని మీద ట్యాప్ చేస్తే మనకి ఇలా రిజల్ట్ వస్తుంది అనమాట. యువర్ రిక్వెస్ట్ సెండ్ ఫర్ అడ్మిన్ అప్రూవల్ అని వస్తుంది కదా, అక్కడ ఓకే చేసేయండి, అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత మెయిన్ పైన చూడండి 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద ప్రెస్ చేసినట్లయితే అప్లోడ్ పాస్బుక్ అని చూసారా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేసుకోండి. దాని మీద ట్యాప్ చేసిన తర్వాత దాని ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ ఫస్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్, తర్వాత ఎంటర్ బ్యాంక్ నేము, తర్వాత బ్రాంచ్ నేము, తర్వాత ఎంటర్ అకౌంట్ నెంబర్, ఈ 4 కూడా ఫిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫిల్ చేసుకున్న తర్వాత లాస్ట్లో చూడండి అప్లోడ్ పాస్బుక్ అని ఉంది చూసారా, అక్కడ మన పాస్బుక్ని ఎంటర్ చేయాలి. సో దాని మీద ట్యాప్ చేసినట్లయితే కనుక మనకి ఫస్ట్ గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత మన పాస్బుక్ని అక్కడ ఎంటర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇలాగ అయిపోయిన తర్వాత సబ్మిట్ ఫోటో అని చూసారు కింద, దాని మీద ట్యాప్ చేసుకోండి. దాని మీద ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా ప్లీజ్ వెయిట్ అని వస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే మనకు ఫైనల్ అనమాట, యువర్ రిక్వెస్ట్ సెండ్ ఫర్ అడ్మిన్ అప్రూవల్ అని చెప్పేసి వస్తుంది కదా, అక్కడ ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత మనకి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా పాను, ఆధార్ కార్డు, పాస్బుక్ ని కూడా ఈ విధంగా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ పైన నా ఐడి నెంబర్ అండ్ ఫోన్ నెంబర్ 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు ఫోన్ చేసి మాట్లాడొచ్చు. అదేవిధంగా ఈ బిజినెస్ లో జాయిన్ అవడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే కనుక ఫోన్ చేసి కనుక్కోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.